నుంచి ఇప్పటి వరకు విన్నాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాం కూడా. కానీ ఈ రోజు బెత్తం ఫ్యామిలీని చూడబోతున్నాము. ఇంతకీ ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. అమ్మా నమస్కారము. నమస్కారము అయ్యా నమస్కారం. బాగుండారా? నమస్తే. నా ఫ్యామిలీ పేరు బెత్తం వారి నిలయము. అమ్మాయికి పెళ్లి చూపులు కదా, అమ్మాయిని రెడీ చెప్పు. ఏమండి అమ్మాయి రెడీ. పిల్లల్ని తీసుకురమ్మన్నాడే మీ నాన్న. నువ్వేంటే మన అమ్మాయి కంటే ఇలా యంగగా తయారవుతున్నారు. సరేగానే మన పని మనిషి రంగయ్యేడే. రంగయ్య మీకోసం బూస్ట్ తెచ్చాయి గారు. చాలా చాలా బాగుందిరా బూస్ట్. స్పెషల్గా చేసాయి గారు. అయ్యగారు నేను పోయి వస్తా. ఎందుకురా? షర్ట్ వేసుకుని వస్తాయి గారు. అయ్యగారు మొన్న మీరు చిల్లర ఇచ్చారు కదా అయ్యమని. ఏం చిల్లర? ఇవ్వటం మర్చిపోయా గారు. ఇవ్వటం మర్చిపోయాను. ఇస్తారా? మీరే ఇవ్వాలి గారు. ఓకే అయ్యగారు, నేను లోపల పని చూసుకుంటా. మొత్తం పని అంతా నేనే చూసుకుంటా. సరేనే, మనం అందరం వెళ్తే ఆ పెళ్లి కొడుకులు వస్తారు పెళ్లి చూపులకి. తోడు పెళ్లి కొడుకు రావాలి. లెట్స్ వెల్కమ్. అరే సుధీర్, అవసరం ఫాస్ట్ గా జంక్షన్ లో ఉన్నాను. రామప్రసాద్, అరే ఏంట్రా, ఏంటి పెళ్లి చూపులంట? పెళ్లి చూపులు రా. ఈసారి ఇలాగా నాకే పెళ్లి చూపులు, నన్నే తీసుకెళ్లి పెళ్లి చూపులో కూర్చోబడ్డా ఎన్ని కాదురా, కుదరదు. అందుకని చిన్న చేంజ్, ఈసారి పెళ్లి చూపులు నాకు. పెళ్లి చూపులు నీకా? అమ్మయ్య, అయితే హ్యాపీరా, సేఫ్ జోన్ నేను. అరే ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం ఒక ₹1,00,00,000 అడిగాను, వాళ్ళు ₹1,00,000 ఇస్తా అన్నారు. మరి అంత తేడా ఏంట్రా? ముందు 1,00,000 ఇచ్చేస్తాను, వడ్డీ తిప్పుకున్నారు, ₹1,00,00,000 తీసుకున్నారు నన్ను. మొన్న నాది కూడా లాస్ట్ మంత్ సంబంధం క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయింది. ఇలాగే కట్నం గొడవలోనే ₹1,00,00,000 కట్నం ఇస్తున్నారు కదా. వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు, నేను వడ్డీలు తిప్పి ₹1,00,000 చేశా. పబ్బులకి తిరిగా. సరే కానీ అట్లీస్ట్ ఇల్లుగా నేను పెట్టారా? ఇల్లు వాళ్ళంటూ నిల్లు నాకు ఇచ్చేస్తానారా. ఇల్లు ఇచ్చేస్తానారా? హ్యాపీయే కదరా? కాకపోతే రెంట్ కట్టుకోమన్నారు. అందుకనే నువ్వేనా మంచి సంబంధం వెళ్ళినప్పుడు అమ్మాయి మంచిగా ఉంటే చూసి చేసేసుకో, అంతే. లక్షణంగా పద్ధతిగా యావరేజ్ ఉన్నా పర్లేదు చేసేసుకో. అన్నున్నది నన్ను ఎందుకు చేసుకుంటారా? ఓ పని చేద్దాం, నీకు పిల్లలు నాకు పిల్లలు పెళ్లి చూపులకి వెళ్దాం. వాళ్ళ అమ్మాయి నచ్చింది అనుకో, నా నచ్చితే నేను చేసుకుంటా, నీకు నచ్చితే నువ్వు చేసుకో. అమ్మ ఇదే బాగుందిరా. మరి మీ మాకు తెలియదుగా, ఫోటో ఏం పంపించలేదుగా. మాదికి పెళ్లి కూడా ఎవరు తెలియదు, అందుకని అమ్మ నాన్న రాలేదు. నీకు నచ్చితే నీకు, నాకు నచ్చితే నాకు. ఓకే డన్, ఫిక్స్. ఇల్లేది? బెత్తం మరి నిలేమా? బెత్తం మరి నిలేమా? మనం బెత్తం అన్నాం కానీ బెత్తం ఏంట్రా కొత్తగా? నువ్వు ముందు నమస్కారం. పెళ్లి చూపులు చూడడానికి వచ్చామండి. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? చెప్పారే. ఇలా కొడుతున్నారేంటి ఇంతకి? ఇది మా ఆచారంగా. బెత్తం వారి ఫ్యామిలీ. ఇప్పుడు హార్లిక్స్ తాగుతారా? చెప్పండి, మీరు చెప్పండి. అలా మాట్లాడుతుంటే ఎలా తెలుస్తుంది? కూర్చోండి. ఇంకేంటే ప్రయాణం బాగా జరిగిందా? మీరంటే ఇలా భయపడతారంటే ఇంకోటి ఏడు ఇలా రండి, కూర్చోండి. మీరేంటి ఇంత ప్లెయిన్ గా మాట్లాడతారేంది? మా ఫ్యామిలీ ఆచారం మా ఇంటికి వచ్చిన అందరూ పాటించాల్సిందే. పెళ్లి చూపులు అయితే తర చూసుకున్నాం కానీ మనం కొట్టింది కానీ రెవెన్యూ తెచ్చుకోవాలి. బాబు రండి. నమస్తే, ఇక్కడ దూరం మాడుకుందాం అండి. ఎందుకో మాకు దగ్గర ఉండడము దగ్గర అవడం చాలా ఇష్టము. అవునా? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది ప్రయాణం. అవునా? కార్లో వచ్చారా, బస్సులో వచ్చారా? మామూలు వచ్చా, నీకు ఎందుకు? ఇచ్చావుగా, కంగారు పడు. చూపించు. వెళ్ళు. అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయిని చూసి రండి, చూస్తానండి. రండి రండి, ఇలా అమ్మాయిని తీసుకురావే. అలాగేనండి. రావేంటే? అమ్మా నాకు అప్పుడే పెళ్ళి వద్దే. రండి రండి, కూర్చోండి.
చెప్పండి మా అమ్మాయి నచ్చిందా మీకు? చాలా చాలా బాగున్నాడు, అద్దరిపోయింది మీ అమ్మాయి. మీరు చూసి కొట్టాలి బాబు. సరే అమ్మాయి నచ్చిందా లేదు చెప్పాలి. కొంచెం వైట్ ఉంది కానీ బానే ఉంది సార్. అయ్యో అయ్యో నేను అమ్మాయిని కూర్చోండి బాబు. నాకు ఓకే సార్, ఎవరన్నా ఏంటి ఎవరైనా ఓకే? అదే మీ అమ్మాయి ఓకే సార్. ఓకేనా? చేసుకుంటా. అమ్మాయితో ఏమైనా సపరేట్ గా వెళ్ళి మాట్లాడతారా? ఏంటి మీరు లెగిచ్చారు? వెళ్ళరా, అమ్మాయి నాకు నచ్చిందిరా. నేను నచ్చినట్రా, పెళ్లి చూపులు వచ్చింది నేను కదా. అరే నువ్వే చెప్పా కదా ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుందాం అని చెప్పని. వాళ్ళకి తెలియదు కదా పెళ్లి కూడా గౌరవం, నేనేం చెప్పే చేసుకుని త్వరగా వెళ్ళిపోతాను. సర్లే, ఎన్నో త్యాగాలు చేసాను, ఇది అందరిది ఒకటి. నేను అమ్మాయితో మాట్లాడొచ్చా? మాట్లాడండి. మీ పేరు? సుబ్బలక్ష్మి. మీ హాబీస్? చెప్పండి ఫస్ట్. ఏమని మాట్లాడాడు? నీ హాబీస్ ఏంటి అన్నాడు. నువ్వేం చెప్పావు? ఏమని చెప్తాను. బాబు ఆ, అమ్మా. సంబంధం నీకు ఓకే కదా? కట్నం కింద ఏం తీసుకుంటావు? ఇల్లా, కారా, బంగ్లానా, ఏసీనా, ఫ్రిడ్జా? మా ఓడి కష్టం అసలు వద్దు వద్దు అనుకున్నాను. కట్నాలు ఎంతో చెప్పండి. 50 లక్షలు తెచ్చివ్వండి. 50 లక్షలు మేము ఇచ్చుకోలేం పోలేం బాబు. 50 లక్షల కట్నం ఎక్కడి నుంచి తెస్తాం? ఎక్కడి నుంచి తెస్తాం? మన తాహత్తుకు మించి అడుగుతున్నారే. అవునండి అవునండి. అట్లా కొడతావు కదా. అయిపోయింది కట్టు. అయిపోయింది. ఎందుకు కావాలి సార్? మాకు తెలుసా మీకు తెలుసా స్కిట్ అయిందా లేదా? లేదు కొడుతున్నారు సార్. ఇదంతా దేని వల్లే కదా. నీకు పెళ్లి చేయాలనే కదా ఇవంతా పడుతున్నాం మేము. నీ వల్లే కదే. ఆగునా అన్న, నాకు ఈ వయసులో పెళ్లి వద్దు 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 అన్నా కదా. పెళ్ళొద్దంటే వయసు ముదిరిపోయినా. మాకు ఈ సంబంధం ఓకే, ఇంకేమైనా మాడదామని మాడుకోవచ్చు. బాబు ఏంటి? మాకు ఈ సంబంధం ఓకే. ఓకేనా? ఓకే, సంతోషమా? ఆ, సంతోషమా? ఈ బెత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా కలిసే భాగ్యం లేదా మాకు? పదండి వేరే సంబంధం చూసుకుందాము. పదండి పదండి. పద పద. నడండి. నువ్వు రా మావయ్య. మా తాతని పట్టుకొని కొడతావే నువ్వు? మావయ్య కదండి. సర్లే పద. నడు. నువ్వు నడు. ఆ. నడు. ఏంట్రా ఇదే ఫ్యామిలీ రా, నాకు అర్థం అవ్వట్లేదు. పెళ్లి వరకు ఓకే, రేపు సోమగల పరిస్థితి ఏంటి? పెళ్ళొద్దురా, వద్దురే, హ్యాపీగా ఇలాగే ఉందాం. మా మాట విని యాస్టీస్ గా మీ ఇద్దరు ఎవరికి జోడి కాబట్టి మీరే చూసుకోండి, ఓకేనా? ఓకే లక్ష్మీ గారి భర్త వెళ్ళరా, మాట్లాడి పెళ్లి మాట్లాడి వెళ్ళు. అమ్మా. మళ్ళీ వచ్చారంటే సంబంధం ఓకే మీకు? రోజా గారు హిట్ స్కిట్టా? మామూలుగా అయితే ఈ బెత్తం స్కిట్ ఎప్పుడు సీను హైలైట్ అయ్యేవాడు, కానీ ఈసారి మోహన్ మాత్రం అందరినీ తినేసాడు. టైమింగ్ సూపర్ టైమింగ్. అసలు పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఇద్దరు పెళ్లి కావాలా నాయనా? ఈ స్కిట్ చేశాక వీళ్ళు ఎక్కడికి పెళ్లి చూపులకి వెళ్ళినా ఇదే జరగాలి, అప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చాలా 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 నవ్వాను నేను. విశ్వక్సేన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? మేము కూడా జడ్జిమెంట్ అదే ఆచరణ ఇయ్యాలా? బాగుంటుంది మీరు ఇవ్వండి. లేదు, పెద్దలంటే కొంచెం మర్యాద ఉంది నాకు. వీళ్ళు పెద్దలు కాదు, మీ ఏజ్. వెళ్ళండి. మీరు కొట్టే దెబ్బలు బట్టి ఆ స్కిట్ ఎంత బాగుందో వాళ్ళకి అర్థమవుతుంది. నేను చాలా రోజులైంది ఇంత నవ్వుకొని. తాతగారు భలే చేసిర్రు, అసలు సైలెంట్ కూర్చోరు గానీ. మీరే కదా? అవునండి. జడ్జిని కొట్టదా?
అందరిలో బాగా చేసినామని అక్కడ నుండి చెప్దాం అనుకున్నా కత్తిలా చేసింది అసలు సీను ఈ సీను అందరికంటే స్పోర్టివ్. సుధీర్ సుధీర్ని అందరు కొట్టేసి రాలేడు, కొట్టకపోతే అయితే పాపం. ఏ హ్యాండ్సమ్ కి ఇవ్వండి 2. రాంప్రసాద్ ఇచ్చేయాలి. బాగా వచ్చింది కదా సిట్ ఉంగేది మనకి. అన్న బాగా వచ్చిందనే చెప్తున్నా నేను. మా యాంకర్ యాంకర్ అని అంటే నన్ను అన్నాడు కావాలి. చలో థ్యాంక్ యూ, అక్కడ నుండి చెప్తాను. స్కిట్ ఇస్ సూపర్ హిట్. థ్యాంక్ యూ